हमारे कांग्रेस पार्टी और श्री रेवंत रेड्डी साहब ने आज जितने भी एग्रीकल्चर फार्मर्स के लिए जितने भी हम लोन्स थे वो पूरा एक ही एक सिग्नेचर से आज पूरा माफी किया गया। ये एक बहुत डेयरिंग एंड डैशिंग डिसीजन है, क्योंकि आज तेलंगाना राष्ट्र में पैसों की बहुत कमी है, बजट भी नहीं है। जो टीआरएस गवर्नमेंट था 10 साल में, उन्होंने 28,000 करोड़ ऑफ रुपीस राइतों के जो लोन्स रहते थे ना वो पूरा माफ करने का था। उन्होंने 21,000 करोड़ भी माफी किया और 7,000 वैसी लगा के गए। हमारे राहुल गांधी जी ने 2022 में उन्होंने एक बात कही थी कि हमारी हुकूमत आएगी तो पूरा हम राइतों का जो भी कर्जा रहेगा पूरा माफ कर देंगे, और वही बात पे हम रेवंत रेड्डी साहब एक ही एक सिग्नेचर से पूरा जितना भी फार्मर्स का लोन्स है, जो भी कर्जा है, पूरा माफ कर दिया गया। और रेवंत रेड्डी साहब जो ऐसे डेयरिंग एंड डैशिंग है, ये पूरा दुनिया में ऐसा सीएम कहीं पे भी नहीं है। आज पूरा देश देख रहा है, इतना बड़ा डिसीजन लेना है बोले तो किसी के बस की बात नहीं है, क्योंकि रेवंत रेड्डी एक ही एक आदमी है ऐसा है, वो डेयरिंग एंड डैशिंग लीडर है और 1.5% है। उन्होंने एक ये जो फार्मर्स के लिए उन्होंने जो भी सोचा है वो बहुत अच्छा सोचा है। हम पूरा देश, आज राष्ट्र पूरा हम एक बड़ा ईद मना रहे हैं, क्योंकि इसमें महिला भी है और जो फार्मर्स भी है, गरीब, दलित, माइनॉरिटी, बीसी, सब लोग हम आज ये हुकूमत से, कांग्रेस के हुकूमत से, कांग्रेस हुकूमत ही गरीबों का हुकूमत है, कांग्रेस हुकूमत ही दलितों का हुकूमत है, कांग्रेस हुकूमत ही माइनॉरिटियों की हुकूमत है। ये कांग्रेस गवर्नमेंट जो है आज देश के लिए जरूर बहुत इंपॉर्टेंट है। सेंट्रल में भी कांग्रेस आना चाहिए, जैसा तेलंगाना स्टेट में जो भी डेवलपमेंट्स है वो पूरा देश में भी होना चाहिए। इसलिए हम राहुल गांधी जी को भी हम नेक्स्ट प्राइम मिनिस्टर देखना चाह रहे। हम पूरी तेलंगाना के हुकूमत और तेलंगाना के सरकार, तेलंगाना के प्रजा, तेलंगाना का युवता, तेलंगाना का महिलाओं की तरफ से राहुल गांधी जी को और रेवंत रेड्डी जी को हमारे हृदयपूर्वक धन्यवाद कहते हुए రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అనుమల రేవంత్ రెడ్డి గారు మరి ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో, మరి ఈ రోజు రైతులకు ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో ఆ రుణమాఫీ ఈ రోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం, బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు। ఆ నిర్ణయం తీసుకోవడం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందింది। మరి ఒకే ఒక్క సిగ్నేచర్ తో ఆయన రైతుల పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది। గతంలో 2018లో ఏవైతే రుణమాఫీ ఉందేనో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 28,000 కోట్ల రూపాయలు దాదాపు 10 సంవత్సరాలలో వాళ్ళు మాఫీ చేసేది ఉండే, కానీ వాళ్ళు 21,000 కోట్లే మాఫీ చేయడం జరిగింది। గతంలో మా రాహుల్ గాంధీ గారు 2022లో ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో కావాలంటే మేము 22 నుంచే చేద్దాం అనుకున్నాం, కానీ రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు పేద రైతుల పక్షాన నిలబడి గతంలో ఏ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కూడా ఒకే ఒక్క సిగ్నేచర్ తో దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయడం జరుగుతుంది। ఈ రోజు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఒక రేవంత్ రెడ్డి తీసుకున్నాడు। రాబోయే రోజులలో మేము ఏవైతే 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో, మరి ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దీన స్థితిలో ఉంది। గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్లాది రూపాయల అప్పులు, మరి ఈ రోజు బడ్జెట్ కూడా లేకున్నా కూడా మేము రైతుల గురించి ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో వాళ్ళ మీద, మా ప్రభుత్వానికి ఎంత ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వారికి ఏవైతే మేము హామీ ఇవ్వడం జరిగిందో వారందరికి కూడా ప్రతి ఒక్క రైతు మంచిగా బతకాలి, గౌరవంగా బతకాలి అన్న ఆలోచనతోని మొత్తం కూడా రుణాలు కూడా అన్ని మాఫీ చేయడం జరిగింది। ఈ రోజు మహిళలకు కూడా ఉచిత ప్రయాణము, పేదవారందరూ కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్రలో ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి పథకాలు, ఎన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా లేవు। తప్పకుండా మేము అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజలకు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడం జరుగుతుంది। ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపించి ఈ రోజు అధికారాన్ని ఇచ్చారు। ఆ అధికారాన్ని వమ్ము చేయకుండా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా
మేమందరికి కూడా సేవాభావంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందుకు సాగడం జరుగుతుంది. మరి మేమందరం కూడా ఈ రోజు రైతులు దగ్గర నుంచి తీసుకున్న, మహిళల దగ్గర నుంచి తీసుకున్న, పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి సంబరాలలో ఈ రోజు మేము హైదరాబాద్ మార్కెట్ కమిటీలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాము. ఇక్కడ ఉన్న రైతులు, రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చిన రైతులందరూ కూడా, మరి మహిళా సోదరిమణులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మిఠాయిలు పంచుకొని మేము పాలాభిషేకం చేసి, మరి క్రాకర్స్ కూడా కాల్చి ఇది ఒక పెద్ద పండుగలాగా మేము ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఇది ఒక పెద్ద పండుగలాగా ఉండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి ఒక్కసారి రైతులందరి తరఫు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి, మాన్యశ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.